డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం అడపా చిరంజీవి గారివి కొన్ని స్టోరీలు చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఏదైనా ఒక స్టోరీ చెప్తారా? ఆయన 10 కథలున్న 2 పుస్తకాలు పంపించారు మనకి. 2 పదులా 1 పదా? 2 కలిపి 10. ఓకే, చాలా చెప్పాం కదా. అవునవును. వాట్లల్లో ఇంచుమించు ఆఖరి కథ ఆయన ఫోన్ చేసినప్పుడల్లా మేడం పులి మీద పుట్ర చెప్పలేదు అని అడుగుతారు. పులి మీద పుట్ర అనే ఒక కథ ఉంది. ఇది వారు పంపించిన పుస్తకాల్లో ఆఖరి కథ. ఇవి కాకుండా మళ్ళీ డిటెక్టివ్ స్టోరీస్ 3 పంపారు. ఓహో, డిటెక్టివ్ బాగుంటాయి రమగారు. కానీ నేను ఆ మలుపులు చెప్పలేనని అనుమాన పడుతున్నాను జయ. రమగారు, మీరు కూడా స్టోరీ చెప్పలేనంటే ఎట్లాగా చెప్పండి. మీరు ఆరేది ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంటుంది, అబ్బా ఇన్ని మలుపులు, ఇన్ని సస్పెన్స్ చెప్పలేను. భలే ఉంటే రమగారు, భలే ఇష్టం నాకు. చదివితే బాగుంటుంది, చెప్తే ఎలా ఉంటుందో ట్రై చేయాలి. ఆయన పంపారు, ట్రై చేసి చూద్దాము. చూడాలి. పులి మీద పుట్ర అంటే ఏంటండి? ఇది జానపద గాథే, చెప్దాం. కాదు రమగారు, మీనింగ్ ఏంటంటే పులి మీద పుట్ర, పులి మీద ఇది ఒక సామెత జయ. పులే వస్తుంది, పులి అదేదో చాలా పెద్దది అనుకుంటే దానికంటే పెద్దది వచ్చి మన నెత్తి మీద పడ్డాన్ని పులి మీద పుట్ర అంట. ఓకే, సామెత అది. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, ఇదేదో ప్రాబ్లం దాన్ని సాల్వ్ చేయడానికి పోతే దానికంటే దాని పెద్దని ఇంకోటి పొంచి ఉంటుంది దాని వెనకాల, దాన్ని పులి మీద పుట్ర అంటారు. ఒక రాజుగారు మంత్రి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ కథా ప్రారంభం అట్లా అవుతుంది. రాకుమారుణ్ణి పిలుస్తారు. సైన్యాధిపతి, రాజు, మంత్రి డిస్కషన్ చేస్తూ. రాకుమారుడు జయశీలుడు. వీళ్ళది ఇది ప్రవాళ రాజ్యం. వీళ్ళకి పక్కన కుంతల, శంబర, విశాల, విరూపాక్ష ఇట్లా 5-6 నగరాలు ఉన్నాయి. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మన పొరుగునున్న కుంతల మీద యుద్ధ ప్రయత్నం జరగబోతోంది. కుంతల కొంచెం చిన్నది, వీళ్ళది కొంచెం పెద్దది. ఈ కుంతల మీదకి రాబోతున్న వాడెవడు? శంబర రాజ్యానికి చెందిన రాజు. ఈ శంబర రాజ్యం ఏంటంటే బందిపోట్లు, దోపిడీగాళ్ళు ఏర్పరచుకున్న రాజ్యం అది. ముత్తాతల నాడు దారిదోపిడీ వాళ్ళకి ఆ రాజ్యాన్ని చేజెక్కించుకుని వాళ్ళు యుద్ధం చేస్తూ వచ్చారు. బలవంతులు వాళ్ళు. పైగా ఆ యుద్ధంలో నేర్పరులు, తెంపరి వాళ్ళు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? పొరుగునున్న కుంతల మీదకి మొదట వచ్చి కుంతలని జయించాక వీళ్ళ మీదకి తిరుగుతాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మాట్లాడుకుంటూ రాజకుమారుడైన జయశీలుణ్ణి కూడా పిలిచారు. ఇప్పుడు ఏం చేయాలి అన్న దాని మీద కాస్త డిస్కషన్ నడిచినాయి. 2 మార్గాలు. కుంతలకి హెల్ప్ చేయటం ఒకటి. కుంతలకి హెల్ప్ చేస్తే శంబరుడు ఆటోమేటిక్గా మనకి శత్రువు అయిపోతాడు. శంబరుని అడ్డుకునేంత మనకి లేదు. చూసి చూడనట్టు ఊరుకుంటే కుంతల దొరికిందా? కుంతల, శంబరుడు 2 కలిస్తే పెద్దవైపోతాయి. వాడు మనకంటే పెద్దవాడు అవుతాడు. పనిమాల, శంబరుడి మీదకి మనం ఇప్పుడు వెళ్ళామంటే బలవంతుడు, పైగా పోట్లాటకోరు, తెంపరివాడు, వాడి జోలికి వెళ్ళకూడదు. ఒక్కసారి కుంతల దొరికిందంటే ఆ లైన్లో విశాల, వీళ్ళు అందరూ ఉన్నారు. ఒకదాని మీద ఒకటి వచ్చేస్తాడు లైన్గా. ఏం చేయాలి? సరే, జయశీలుడు అన్నాడు, నాకు ఒక మార్గం, నన్ను ఎందుకు పిలిచారండి అన్నాడు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలి? కుంతలకి ఏదన్నా సహాయం చేయాలా? కుంతల్ని జాగ్రత్త పడమనాలా? శంబరుడు రాకుండా మన మీదకి రాకుండా మనం ఏదైనా జాగ్రత్త పడాలా? ఏం చెయ్యాలి? ఇప్పుడు జయశీలుడు అన్నాడు, బాగా ఆలోచించి, నా దగ్గర ఒక ఉపాయం ఉంది, నేను కుంతలకి వెళ్తాను అని చెప్పేసరికల్లా, సరే కొంత సైన్యాన్ని తీసుకెళ్తావా అన్నారు. వద్దు, నేను ఒక్కడనే వెళ్తా. నాకు సహాయంగా ఈ మంత్రి గారికి ఒక కుమారుడు ఉన్నాడు, చిత్రాంగుడు. ఆ చిత్రాంగుడు మంత్రి రాజుగారి అబ్బాయికి ఫ్రెండ్. బాగా చిత్రాంగుడిని పంపించండి చాలు, మేమిద్దరం వెళ్తాం అనేసరికి, వాడు ఎందుకు బాబు, నీకు అనవసరంగా వాడి వల్ల నీకు తలకాయ నొప్పి వస్తుందంటే, కాదండి, గట్టివాడే, అల్లరివాడు, కొంటెవాడు, కానీ అసలు విషయం వచ్చినప్పుడు అతని ప్రతాపం బయటపడుతుంది. తెలివైనవాడు, ప్రతాపవంతుడు కూడా అని నేను చిత్రాంగుడిని తీసుకెళ్తాను అన్నాడు. మనం ఇక్కడ జయశీలుడి గురించి చెప్పుకోవాలి. ఇతను మహాప్రతాపవంతుడు, చాలా ఖడ్గ విద్యలో అద్వితీయుడు. ఆ పరగణాల్లో అలాంటి వాడు లేడని పేరు. గురువుగారు చాలా గట్టిగా నేర్పించారు. అసలు కత్తి తిప్పటంలో అతని లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు లేరు ఆ ప్రాంతంలో. కుర్రాడే, ఓ 25 సంవత్సరాలు ఉంటాయి. ఇంకా తండ్రి గారు గట్టిగానే ఉన్నారు కాబట్టి యువరాజుగానే చలామణి అవుతున్నాడు. రాజ్యం ఇంకా అతని చేతికి వివాహితుడు కాదు, అవివాహితుడు. చిత్రాంగుడు, జయశీలుడు ఇద్దరు కలిసి 2 పంచకళ్యాణి గుర్రాలతోటి బయలుదేరారు. దీన్ని ఎట్లా వెళ్తాం? సరే, కొన్ని ఊర్లు దాటారు. వీళ్ళు
రాచరికపు వ్యవహారం ఏమీ కనపడకుండా సామాన్య సైనికులు లాంటి వేషాలలో, అంటే సింపుల్ బట్టలు, నగా నాణ్యం లేకుండా, ధనం దాచుకుని సంచుల్లో పెట్టుకున్నారు కానీ వాళ్ళ చేతుల్లో ఏం లేవు. మామూలుగా ధనాన్ని సూచించేవి వస్త్రాలే, బట్టలు, నగా నాణ్యము, మెళ్ళలో ఉండే మణిమాణిక్యాలు, చెవులకు ఉండే కుండలాలు, పట్లలో ఉండే మణులు. వాటి వల్ల వీడు సామాన్యుడా, పెద్ద కుటుంబీకుడా, రాచ కుటుంబమా అనేది తెలుస్తుంది. ఆ గుర్తులు ఏవి ఉంచుకోలే వీళ్ళు. సాధారణంగా సైనికులు ఎలా ఉంటారో అట్లా తయారయ్యారు అబ్బాయిలు ఇద్దరు. దారిలో అడవులో అక్కడ ఇక్కడ ఆగారు. ఏవో తెచ్చుకున్న దిబ్బరొట్టెలు అవి ఇవి తిన్నారు. మామూలుగా సామాన్య సైనికుల్లాగా కుంతలకి లోపలికి వెళ్ళారు. ఈ కుంతల దగ్గరికి వెళ్తున్నప్పుడే బయట సైనికులు ఎవరో ఉన్నారు, వాళ్ళకి కొంచెం చేయి తడిపి లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళాక ఒక సత్రం ఎక్కడుంది ఏమిటి కనుక్కున్నారు. ఏమిటి ఇట్లా ఎంతమంది గస్తీ తిరుగుతున్నారు, చాలామంది గస్తీ తిరుగుతుంటే అడిగారు, ఇక్కడ ఏమిటి గస్తీ తిరుగుతారా, ఇది ఎంత జాగ్రత్తగా చేస్తారంటే ఏదో అలవాటుగా చేస్తారు నాయన, మా రాజుగారికి ఏం తెలీదు, ఆయన పెద్దగా వ్యవహారాలు ఏం లేవు, ఆయనకు గుర్రాలు పిచ్చి, గుర్రాలు చూసుకోవటం తప్పిస్తే రెండోది లేదు, అశ్వబలమే ఉంది కానీ మాకు సైనిక బలం ఎక్కువగా లేదు, అన్ని గుర్రాలే ఉన్నాయి, మహాగుర్రాల పిచ్చి రాజుగారికి, పెద్దగా సైనిక బలము అది ఏం పెంచుకోవాలి, చాలా సామాన్యంగా ఉంది, ఈయనంత సమర్థుడు కాదు, ఒక్కగానొక్క కూతురు, ఆ పిల్లని ఎవరో ఒక అయ్యే చేతిలో పెడితే ఏదో జరుగుతుంది, సరే మీరెవరు ఏమిటి అని వాళ్ళు కూడా అడిగితే ఉద్యోగాలు చూసుకోవడానికి వచ్చామన్నారు. ఓ సత్రం చూపించారు, సత్రానికి పోయి తిని పడుకున్నారు. పడుకుని బాగా ఆలోచించుకుని పొద్దున్నే ఏం చేశారు, తమ 2 గుర్రాలని అవతల ఎక్కడో సరస్సులు ఏవో ఉంటే అక్కడికి తీసుకుపోయి బాగా తోమి చక్కగా ప్రయాణం చేసి వచ్చే 3 రోజులు అయింది, మొత్తం శుభ్రంగా తోమారు. తోమేసిన తర్వాత ఏం చేశారు, చక్కగా బజార్ వెళ్ళి మంచి మంచి రంగురంగుల గుడ్డలు పట్టుకొచ్చి ఈ గుర్రాలకి కళ్ళాలకి మెడల దగ్గర చెవుల దగ్గర అక్కడ చక్కగా అలంకారం చేశారు. చేసి ఈ 2 గుర్రాలని తీసుకుని రాజుగారి ఆస్థానానికి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా అక్కడ ఒక అత్యవసర సభ జరుగుతుంటే అక్కడ మంత్రి గారు ఉన్నాడు. ఆయన యశోవంతుడు, చాలా తెలివిగలవాడు. ఆయన రాజుకి శతవిధాలా ఒప్పించడానికి ట్రై చేస్తున్నాడు. మన దగ్గర అశ్వబలం ఉంది, అది చాలదు, శంబరులు వచ్చి మన మీద పడతారు అంటే ఏదో నయానో భయానో చెప్దాము, మన దగ్గర గుర్రాలు ఉన్నాయిగా అంటాడు రాజుగారు. గుర్రాలతో యుద్ధం అవ్వదండి అని ఎంత చెప్పినా రాజుకు అర్థం కాదు. ఆయన నెత్తి బాదుకుంటూ ఉంటాడు యశోవంతుడు. ఆయన ఎంత చెప్పదలుచుకున్నా ఈ రాజుకి, కుంతల రాజుగారికి అర్థం కాదు. వీళ్ళు ఏం చేశారు, ఈ కుర్రాళ్ళిద్దరూ వెళ్ళి గుర్రాలు పుచ్చుకుని వెళ్ళి వాకిట్లో ఉన్న వార్తాహరుడికి చెప్పారు, మన సైనికులు ఉంటారు, రాజుగారిని చూడాలంటే ఆమె చాలా అత్యవసర సమావేశంలో ఉన్నారు, ఇప్పుడు కుదరదన్నాడు. వీళ్ళు మెల్లిగా వాళ్ళ చేతులు తడిపారు. తడిపి 2 గుర్రాలు తెచ్చాం పారసిక దేశం నుంచి అని చెప్పమన్నారు. ఈ సైనికుడు లోపలికి పోయి ఆ చేతులు తడిపించుకున్నాక పారసిక దేశం నుంచి 2 గుర్రాలు వచ్చాయండి, ఓ 2 అబ్బాయిలు వచ్చారు. బాగుంది. ఈయన వెంటనే అత్యవసర సమావేశం మానేసి ఆ గుర్రాలు చూడడానికి పరిగెత్తాడు. రాజుగారికి అంత గుర్రాల పిచ్చి. వెళ్ళి చూస్తే గుర్రాలు మామూలుగా లేవు, తలతళ్ళాడిపోతున్నాయి. ఇలాంటి గుర్రాలు నేను ఎప్పుడూ చూడలేదంటే చిత్రాంగుడు అంటాడు, ఇంత బాగా అలంకరించిన గుర్రాలు మీరు చూసుండర్లేండి అంటాడు. రాజుకి అర్థం కాలే, ఎందుకంటే గుర్రం బాగా కనపడడానికి చేయబడిన అలంకారమే కనపడుతోంది. అదే కదా. అయితే ఇతను అన్నాడు జయశీలుడు, మాకు ఈ గుర్రాలకు ఒక ప్రత్యేకత ఉందండి అని చెప్పి మీరు గుర్రాన్ని అక్కడెక్కడో తీసుకెళ్ళి నిలబెట్టాడు. మీరు చప్పట్లు కొట్టండి అన్నాడు. చప్పట్లు కొట్టంగానే గుర్రం పరిగెత్తుకొచ్చింది. పిలిస్తే వస్తుంది, ఇది ఏలేస్తే వస్తుంది, అట్లా ట్రైనింగ్ ఇవ్వబడి వీళ్ళు చేశారు. అట్లా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆయనకి ఎంత నచ్చినాయో, ఈ గుర్రాలు ఉంచండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి అంటే, మేమేదో దేశదిమ్మర్లం అండి, ఎక్కడో కొనిపట్టి తీసుకొచ్చాము, మీకు గుర్రాలంటే ఇష్టమని మీకు ఇచ్చి మీ కొలువులో ఏదైనా ఉద్యోగం కోసం వచ్చాము. అయితే సరే మీరు అశ్వశాలలో ఉండండి, అశ్వాధ్యక్షుడిగా ఒకడు, వాడు అసిస్టెంట్గా 2వ వాడు ఉండండి అని వాళ్ళని దించుకున్నాడు. ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి. వెంటనే వీళ్ళు ఏం చేశారు, ఏ సత్రంలో తాము దిగారో అక్కడ చుట్టుపక్కల అందరి భిక్షకులు వాళ్ళు వీళ్ళు ఉంటే అందరికీ దుప్పట్లు గిప్పట్లు కొనిపెట్టారు. డబ్బులు తెచ్చుకున్నారు కదా, ఇక్కడ కోటలో పాగా వేశామని. తర్వాత ఏమైంది, మర్నాడు వీళ్ళు ఉద్యోగాల్లో చేరడానికి వెళ్ళారు. రాజుగారికి ఒకే ఒక అత్యద్భుత సౌందర్యవతి అయిన కూతురుంది. వీళ్ళు గుర్రాలశాల అవి సవరిస్తుంటే రాజుగారి అమ్మాయి సౌందర్యవతి అయిన స్వప్నమాధురి అనే రాజకుమార్తె ఇక్కడికి వచ్చింది. కొత్తగా గుర్రాలు వచ్చాయి చూద్దామని. ఆ గుర్రాలు చాలా బాగున్నాయని వాళ్ళ నాన్న చెప్పాడు. ఓ గుర్రం ఎక్కింది. ఆ గుర్రమేమో ఆ అమ్మాయిని పడేయటానికి ప్రయత్నం చేసింది. ఇతను బాగా కంట్రోల్ చేసి జయశీలుడు ఆ గుర్రాన్ని ఆపి ఆమెను దింపాడు. ఆమె కాస్త చూసేసరికల్లా వీడు ఉద్యోగస్తుడిలాగా కాకుండా
చక్కగా తలతల్లాడే మొహంతో శౌర్యము ప్రతాపము కనపడుతున్నాయి, జబ్బలు గిబ్బలు పొంగి మంచి బలశాలిగా ఉన్నాడు. ఈ అబ్బాయి మీద ఇంట్రెస్ట్ మొదలైంది ఆ అమ్మాయికి. పొద్దున సాయంత్రం 3-4 రోజులు వరుసగా వచ్చింది గుర్రాలు చూసే నెపంతో. ఈ జయశీలుడు కూడా ఆ రాజకుమార్తె ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు ఇతను తను రాజకుమారుడు, రాజకుమార్తెని ప్రేమించడం ఓ కథ అయితే, రాజకుమార్తె అశ్వశాలలో ఉద్యోగం చేసేవాడితో ప్రేమలో పడ్డం ఏంటి చెప్పు? ఆ కాలపు కథలన్నీ ఇలాగే ఉండేవి. రోజు వచ్చేది, మెల్లిగా వీళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్ అయింది. అయితే ఇంతలో ఏమైంది, ఈ శంబర రాజ్యం నుంచి ఇది వచ్చేస్తోందని, ఏమిటి యుద్ధం రాబోతోందని వాళ్ళకి ఖచ్చితంగా తెలిసిపోయింది యశోవంతుడికి. మహారాజా వీళ్ళు యుద్ధానికి రాబోతున్నారు, మనం ఏదైనా జాగ్రత్త పడాలి, ఏమైనా చేయాలంటే, సరే ఈయన బాగా ఆలోచించి రాజ్యం కనుక కొల్లగొడితే ఏమవుతుంది, రాజు అవుతాడు, పోనీ మన అమ్మాయిని అతనికి ఇచ్చి పెళ్లి చేస్తామని ఒక ఉత్తరం రాస్తే సరిపోతుంది కదా అని చెప్పి, మా రాజకుమార్తెని మీకు ఇచ్చి పెళ్లి చేస్తామని ఉత్తరం రాయించాడు. ఆ అవతల వాడు ఉన్నాడు కదా శంబర రాజ్యానికి రాజు, మార్తాండు ఆ రాజు, ఏది శంబర దేశానికి రాజు, అతను ఎట్లాగూ యువకుడే, వివాహం చేసుకుని యువకుడు కాపోయినా వివాహాలు చేసేవాళ్ళు, రాజకుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తామని ఉత్తరం రాయించారు, పంపించారు. వాడేం చేశాడు, రేపొద్దున మీ రాజ్యం మా వశమైతే మీ రాజ్యం అంతా మాదే, మీ యువరాణి కూడా మాదే, ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోవటం ఎందుకు, మీ యువరాణిని మాకు పెళ్ళి అక్కర్లా, మీతో మాకు సంబంధం అక్కర్లా, రేపు చచ్చినట్టు మీరు మాకు లొంగుతారు, మేము ఎలాగూ మీ మీద గెలుపొందుతాం అని మీ యువరాణి మాకు అక్కర్లేదని రాసేసాడు. ఏం చేయాలో తెలియలే, యుద్ధం ముంచుకొచ్చేలాగా ఉంది, ప్రమాదాలు అన్ని పక్కల నుంచి ముంచుకొచ్చేస్తుంది, ఏం చేయాలి? అయితే చాలా దిగులు పడుతున్నారు. జయశీలుడు చిత్రాంగుడు రాజాల మందిరంలో తిరుగుతూ మెల్లిగా వార్తలు సేకరించుకుంటూనే ఉన్నారు. ఒకరోజు స్వప్నమాధురి వచ్చినప్పుడు అమ్మాయి చాలా దిగులుగా ఉంది. ఏంటి అంటే ఏదో యుద్ధం రాబోతోందిట, మనకి సైనిక బలం లేదని మంత్రి గారు బాధపడుతున్నారు, మరి మెల్లిగా మా చెలికత్తెలందరూ ఇక్కడ ఉద్యోగం మానేస్తే సరిపోతుంది అన్నట్టుగా ఇలాంటి భావాల్లోకి వెళ్ళిపోయారు, నాకు చాలా బెంగగా ఉందంటే ఇతను అన్నాడు, నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది, మీ నాన్నగారితోటి మాట్లాడించు, నేను చెప్తానన్నాడు. అనేసరికి సరే అమ్మాయి ఏం చేసింది, తండ్రికి చెప్పింది, ఇతను మనకి అశ్వశాలలో ఉన్న అతను నీకు 2 గుర్రాలు తెచ్చిపెట్టాడు కదా, వాళ్ళ దగ్గర ఒక ఉపాయం ఉందంటున్నాడు, నువ్వు మాట్లాడమని. సరే రాజుగారికి ఈ సమయం ఏంటి, విపత్కర పరిస్థితిలో వాడి చిన్న ఉద్యోగి, వాడు చెప్పేది ఏమిటి అట్లా అనుకోలే, సరే మాట్లాడదామని మంత్రి గారిని కూడా కేకేసుకొచ్చారు. మంత్రి, రాజు, యువరాణి, చిత్రాంగుడు, జయశీలుడు అందరూ కూర్చున్నారు. కూర్చుంటే జయశీలుడు అన్నాడు, దీనికి సరిపడా ఉపాయం నేను చెప్పగలను, చేయగలను, నాకు మీరు ఒక్క అవకాశం ఇవ్వాలి. ఈయన అన్నాడు, అయితే నేను మంత్రిని చేస్తానన్నాడు రాజు. ఆయనకి ఈ పరిస్థితి తప్పాలంతే, ఒప్పుకోలే జయశీలుడు. నన్ను మంత్రించేయటం ఏంటండి, యశోవంతుడు చాలా అద్భుతమైన వ్యక్తి, రాజ్యానికి మంత్రి ఇలాంటి వాళ్లే ఉండాలి. ఆయనకి సంతోషం వచ్చింది మంత్రి గారికి. కుర్రాడు వినయశీలిగా ఉన్నాడు, బాబు నీ ఉపాయం ఏమిటి చెప్పు అన్నాడు. కొన్ని రోజుల పాటు రాజ్యంలో నేనేం చెప్తే అది జరగాలి, వీళ్ళని నయానా భయానా మనం బయటికి పంపించాలి. ఇప్పుడు మన రాజ్యంలో మనకి ఏముందో ఏం లేదో వార్తలు తీసుకెళ్ళటానికి తప్పకుండా కొంతమంది జనం ఈ ఊళ్ళో తిరుగుతున్నారు, అలాగే చేస్తారు. రాజుల విధానం ఏమిటి, కొంతమంది గూఢచారులను పంపిస్తారు, వాడు ఇక్కడ ఆనుపాను తెలుసుకుంటాడు కదా, ఆ వచ్చిన వాళ్ళని మనం మిస్లీడ్ చేయాలి, పక్కదోవ పట్టించాలి. కాబట్టి సైనికులందరూ సైన్యాధిపతితో సహా నా మాట వినాలి, ఇంతేనన్నాడు. ఒప్పుకున్నారు. ఒప్పుకోగానే ఇతను ఏం చేశాడు, కొంతమందిని సెలెక్ట్ చేశాడు. రాజుగారికి ఎంత సైనిక బలం ఉందో, ఎంత మంది వచ్చినా తిప్పికొట్టి విసిరేసి పారేయగలరు అని ఒక పుకారు లేవదీశాడు. ఈ కుర్రాళ్ళందరూ అక్కడ ఇక్కడ కూర్చుని యుద్ధం శంబర యుద్ధం వాడేం చేస్తాడు, వాడి దగ్గరే ఉంది కత్తి కటారు తప్ప, మన దగ్గర విచిత్రమైన ఆయుధాలు ఉన్నాయి తెలుసా అని చెప్పడం మొదలుపెట్టారు. పెద్దవాళ్ళు అదేమిటి మన దగ్గర గుర్రాలేరా ఉన్నాయంటే, కాదులే తాత నీకు తెలీదు, చాలా చేస్తున్నారు, అసలు ఎప్పటి నుంచో జరుగుతుంది తెలుసా అని కుర్రాళ్ళు ఒక 10 చోట్ల మాట్లాడేసరికల్లా ఇవి ఆనుపాను అందుకోవటానికి జనాలు మాట్లాడే చోటకు చేరతారు గూఢచారులు. అయ్యి బాబు వీళ్ళ దగ్గర గుర్రాలు ఉన్నాయనుకున్నా, వీళ్ళ దగ్గర అదేదో ఉందా అని వాళ్ళు ఒక్కొక్కడు తెలుసుకోవటం మొదలుపెట్టారు. ఊరంతా ఇదొకటి. అక్కడి నుంచి రెండోది ఏం చేశారు, ఆయుధాలు తయారు చేయడానికి ఒక ప్రత్యేక స్థలం ఏర్పరిచాడు, కొత్త ఆయుధాలన్నీ. ఇది ఒకటి జరుగుతుంది కార్ఖానా. అక్కడి నుంచి ఈ ఉన్న సైనికుల్లోనే పదునుగా బాణాలు వదలగలిగిన వాళ్ళని ఒక గుంపును తయారు చేశారు. మీరందరూ కోట గోడల మీద ఉండండి, మీకు ఎస్ అన్నప్పుడు బాణాలు కొట్టేయండి, మనిషిని పడగొట్టిన వాడికి 100 వరహాలు చొప్పున ఇస్తాం, మీ జీతంతో పాటే ఎక్స్ట్రా.
అనగానే వీళ్ళు బాణం లక్ష్యశుద్ధిగా చేసేవాళ్ళు రోజు ప్రాక్టీస్ చేసుకుని స్పీడ్ అయ్యారు. ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలంటే వాడు అక్కడెక్కడో చేయడుగా, ప్రతివాడు పొద్దున్నే పనిచేసి సాయంకాలం ఇంటికి వెళ్తాడు, వాకిట్లో నుంచి బాణాలు వేసుకుంటాడు. చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది, అమ్మో వీడు ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటే రేపొద్దున ఏదైనా వస్తే వీడు ఇదనమాట. ఇలాంటిది కొంత జరిగింది. ఈ జనాల్లో ఒక్కొక్కళ్ళు ఎవరితోటి మాట్లాడుతున్నారు, ఎవరు ఫాలో అవుతున్నారు గమనించడం మొదలుపెట్టారు. ఈ గుంపుని కొంతమందిని రెడీ చేశాడు. ఎవరైతే విషయాలు వింటున్నట్టుగా ఒక్కొక్క చోట విషయాలు సేకరిస్తున్నట్టుగా కనపడుతున్నారు, కామన్గా ప్రతి చోట కనపడుతున్న మొహాలు ఏమిటి, వీటి అబ్జర్వేషన్. ఇప్పుడు ఒకసారి కనుక ఈ పని మొదలు పెడితే అన్నీ అబ్జర్వ్ చేస్తారు. చిత్రాంగుడు కూడా ఈ పనుల్లో ఉత్సాహంగా పాల్గొనటం మొదలుపెట్టాడు. ఏం చేశారంటే ఒకరోజు రాత్రి ఈ జనాలు కాస్త కొంతమంది మాట్లాడుకుంటుంటే ఒకడు మాట్లాడుతున్న వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అదేంటి మీ దగ్గర ఇదివరకు ఏం ఉండేవి కాదే, ఇప్పుడు ఎలా వచ్చాయి అని అడిగాడు. ఇప్పుడు రావటం ఏంటి, ఎప్పటి నుంచో వచ్చినాయి, ఏనాటి నుంచో చేస్తున్నారు, ఎన్ని ఆయుధాలు తయారవుతున్నాయో అసలు ఒక్కొక్క దాన్ని చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి అన్నాడు చిత్రాంగుడు. వాడు కొండగొర్రెలాగా చూస్తున్నట్టు అలా చూస్తున్నాడు అనమాట. కాసేపు అయ్యాక మాటలన్నీ అయిపోయాక వాడు నడిచి వెళ్ళటం చూశాడు చిత్రాంగుడు. వీడు ఎక్కడికో వెళ్తున్నాడు అని చెప్పి వాడిని ఫాలో అయ్యి వెళ్తే వాడు కోట గోడలు దాటేసి బయట కొంతమంది జనాలు ఉన్న చోటకి వెళ్ళాడు. ఆయుధాలు తయారవుతున్నాయట, మీరందరూ వెళ్ళి మార్తాండుడికి తెలియజేయండి, ఇలాంటివి మాట్లాడుకున్నాక అసలు ఇవి ఎక్కడ తయారవుతున్నాయో చూడడానికి వీళ్ళు వరుసగా ఈ కోట గోడల దగ్గర చేరి లోపలికి రావడానికి ప్రయత్నం చేశారు. వెంటనే చిత్రాంగుడు విజిలేశాడు. వీళ్ళకి ఏలే వాళ్ళ సాధనం. వేగాని కోట గోడల మీద రోజు ప్రాక్టీస్ చేస్తున్న బాణాలు వేయటం వాళ్ళు నుంచున్నారుగా, టపా 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 బాణాలు వేశారు. ఇక దొరికిన వాడికి దొరికినట్టుగా దొరికేశారు. మనుషులు కనపడుతుంటే బాణం వేయటం సులువు కదా, అందరికీ తగిలినాయి. మొదట ఈ విషయాన్ని తెలుసుకున్న వాడు మాత్రమే బతికున్నాడు, మిగిలిన వాళ్ళంతకీ తగిలేసింది. బాణాలేసి కొట్టిన ప్రతి వాడికి 100 వరహాలు ఇచ్చారు. వాళ్ళు ద్విగుణీకృతోత్సాహంతో పనిచేస్తారు, అంతేగా. అక్కడి నుంచి నాకు 100 వచ్చింది, నేను పని చేశాననగానే రెండో వాడికి ఉత్సాహం వస్తుంది, నేను కూడా ఏదో ఒక పని చేస్తాను, ఏదో ఒక విషయంలో జాగ్రత్త పడతానని సైనికులు కూడా కూడడం మొదలుపెట్టారు. ఎక్కడెక్కడ కుర్రాళ్ళు సైన్యంలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కుర్రాళ్ళందరినీ లైన్లో పెట్టుకున్నారు. వీళ్ళకి ట్రైనింగ్ మొదలైంది. అక్కడి నుంచి ఆయుధాగారాలు మొదలైనాయి. అసలు ఊళ్ళో 10 చోట్ల ఆయుధాలు తయారవుతున్నాయి అనేంత సినిమా చూపించారు. ఈ మిగిలిపోయాడుగా ఒకడు, వీడు పరిగెత్తుకుంటూ మార్తాండుడి దగ్గరికి వెళ్ళాడు. చాలా ఉందండి సైన్యము, అసలు ఎన్ని బాణాలు వేశారో, అందరూ పోయారు, నేను ఒక్కడనే మిగిలాను. ఊళ్ళో 10 చోట్ల ఉన్నాయట ఆయుధాగారాలు, ఎక్కడెక్కడ తయారవుతున్నాయో తెలీదు, ఏమైపోతుందో అర్థం కావట్లేదు అంటే వీళ్ళు ఏమన్నారు, అలా కాదు, మేము ఒకసారి వచ్చి కోటలో వెతుకుతాం, ఒక గుంపును పంపిస్తానన్నాడు. ఈ కోటకి అన్ని పక్కల గోడల మీద నుంచి పైకి ఎక్కటానికి అవకాశం ఉంది. కోట గోడ కూడా ఇట్లా సాఫీ గోడ కాదు, మలుపులుగా ఉంటుంది. ఆ మలుపుల్లో ఎక్కేసేయచ్చు ఈజీగా. సరే వీళ్ళు ఒక 200 మందో 180 మందో కోట గోడలకి ఎక్కడం మొదలుపెట్టారు. అయితే ఈ గోడల మలుపుల్లో ఇంతంత హంసల్లాంటి బొమ్మలు ఉండే. ఆ హంస ఇట్లా వంగి ఉన్నట్టుగా కనిపిస్తోంది, చెక్క హంసలాగా కనపడుతోంది, అలంకారానికి పెట్టారు. ఈ పైనుంచి కింద నుంచి ఎక్కుతూ ఉంటే సడన్గా ఆ హంస నోట్లో నుంచి ఇంతంత 25-30 బాణాలు రావడం మొదలుపెట్టాయి. ఓ బాణం తప్పుతుంది, అన్ని బాణాలు ఎందుకు తప్పుతాయి? బాణం తగిలిన వాడు తగిలినట్టు చచ్చిపోయారు, మొత్తం కింద పడిపోయాయి. పైగా వీళ్ళ శరీరాలు నల్లగా మాడిపోయినాయి, విషపు బాణాలు. ఈ చెక్క హంసల్లో నుంచి బాణాలు రావటం ఏంటి? ఇదేదో కొత్త విద్య, మనకు తెలీదు, వీళ్ళకి తెలుసు. మళ్ళీ కింద పడిపోయిన వాళ్ళని కింద ఉన్న వాళ్ళు మోసుకుపోయారు, అంతా చచ్చిపోయారు. 2-3 మిగిలేరు అంతే వాళ్ళు. ఇది కూడా మార్గం కాదు. ఏమిటి ఈ ప్లాన్లు ఎట్లా వస్తున్నాయి? ఇంతకుముందు వీళ్ళకి ఏమీ లేదు, ఈ చెక్క హంసలు కొత్తగా పెట్టబడ్డాయి. అప్పుడు మెల్లిగా వార్తలు తీసాక ఇదంతా ఒక యువకుడు నడిపిస్తున్నాడు. వీడేవిడ్రా పులి మీద పుట్రా, వాడెవడు? రాజకుమారుడు కాదు, రాజకుమార్తెకి వివాహం కాలేదు, రాజుగారికి అసలు కొడుకులే లేరు, మంత్రికి కొడుకులు లేరు, కూతుళ్ళే ఉన్నవంతా. వీడెక్కడి నుంచి వచ్చాడు? ఆను పాను తీశారంతా. తీస్తే ఏముంది, వాడు ఒక గుర్రాలు పుచ్చుకొచ్చాడు, గుర్రాల దగ్గర పనిచేస్తాడు. కానీ వాడి కనుసన్నల్లోనే మొత్తం సైన్యం ఉంది తెలుస్తోంది. వాడిని ఎట్లా పట్టాలో తెలియలే, ఏం చెయ్యాలి? సరే ఒక్కసారి మొత్తం దండులాగా వచ్చి పడిపోతాం. ఈ లోపల రాజకుమార్తెకి తెలిసింది, తను పెళ్లి చేసుకుంటాం చేస్తామని వీళ్ళు అడిగారని, వాళ్ళు వద్దన్నారని.
ఈసారి ఇప్పుడు ఎందుకు రాజకుమార్తెని పెళ్లి చేసుకుంటాను ఉత్తరం రాద్దాం కదా అని మార్తాండు అండుకో అనుకున్నారు. ఓ ఉత్తరం పంపించారు, మీ రాజకుమార్తెని పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ అని. నువ్వు రెడీగా ఉంటే మేము ఇవ్వద్దు, మాకు అక్కర్లేదు, నీ భర్త ఎట్టబట్టాలో మాకు తెలుసు, నువ్వేం చేస్తావో చెయ్యి, నీ సంగతి మేము చూస్తామని రాశారు ఉత్తరం. ఇంతకుముందు ధైర్యం లేదు, ఇంతకుముందు వాళ్ళు భయపడ్డారు, భయపడి మా పిల్లని ఇస్తాం బాబు మమ్మల్ని వదిలేయమన్నారు. ఇప్పుడు తెగించేశారు. వాళ్ళు తెగించినప్పుడు మనము తెగించాలి, దండుగా పడిపోదామని మార్తాండు కుప్పలు తెప్పలుగా జనాలు వేసుకుని ఒక్కసారిగా వచ్చేసాడు. వచ్చేస్తే ఏముంది, వీళ్ళకి ఎట్లాంటి ప్లాన్లు ఏర్పరిచి పెట్టుకున్నారు. వీళ్ళు ఆయుధాగారం మీద పడదామనుకున్నారు. వీళ్ళు ఏం చేశారు, ఆయుధాగారం ఒక చోట తయారవుతుంది, వాళ్ళు పట్టేశారు, 10 చోట్ల చూశారు, రెక్కీలు నిర్వహిస్తారు కదా, ఒక చోటే ఆయుధాగారం. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఎప్పుడైతే ఆయుధాగారం మీదకి వస్తారని అనుమానం వచ్చిందో ఆయుధాలన్నీ వేరే చోటకి తరలించి బోలెడంత చెత్త పేర్పించారు. అక్కడ పని చేసేటప్పుడు చెత్తలు వస్తాయా, అవన్నీ అక్కడ చేర్చారు. జనం దాని మీదకి రాగానే దాన్ని పేల్చేశారు. చిన్న చిన్న కప్పలు లాంటి కప్పలు వచ్చి మీద పడతాయి, కప్ప ఢామని పేలుతుంది, బాంబులు లాంటివి, ఇలాంటివి చేశారు. వీడు పులి మీద పుట్ర, చేయగలిగేది ఏం లేదు. సరే తెగించి పోరాటానికి దిగారు. వీళ్ళు దండుగా యుద్ధం చేశారు, పట్టేశారు. పట్టేసిన తర్వాత వాళ్ళల్లో ఒకటి గట్టిగా అరిచాడు, ఇది అన్యాయం, మీరు చీకటి మాటలు మాతో యుద్ధం చేస్తున్నారు. అరిచేశారు కదా, జయశీలుడు అడిగాడు, ఏముంది అన్యాయం, మీరు చేయట్లేదా చీకటి మాట, మీరు దారి దోపిడీలు చేసిన ఆలోచనతోటే కదా ఇంతమందిని పంపించావు మార్తాండ అన్నాడు. అనగానే గుర్తుపట్టేశాడని తెలిసిపోయింది. మార్తాండు అన్నాడు, నీ దగ్గర బోళ్ళంత సైన్యం ఉంది, నా దగ్గర సైన్యం ఉంది, కొట్టుకున్నాము, నాతో ద్వంద్వ యుద్ధం చెయ్యి నీ వల్ల అయితే. అంతకుముందే ఈ కొండగొర్రెలాగా చూస్తున్న వాడు చెప్పాడు, వాడు కత్తి తిప్పితే మామూలుగా తిప్పడండి ఆ కుర్రాడు, ఆ కత్తి తిప్పితే మనం ఎన్ని విసిరినా 100 మంది చుట్టూతా విసిరినా సరే వాడి ఒంటికి చిన్న గీత కూడా పడదు, అంత ఖడ్గచాలనం వచ్చు వాడికి, వాడు చాలా గట్టివాడు, ముఖాముఖి పోటీల్లో 3-4 సార్లు ఎదుర్కొన్నాము, వాడు వచ్చాడంటే వాడు 100 మందికి ఘాట్లు పెట్టగలడు, కొంతమందిని చంపేయగలడు అని. ఆ మార్తాండు ఈ జయశీలుడు ఇద్దరు యుద్ధానికి దిగారు. కాసేపు అయ్యేసరికల్లా ఏముంది, ఇతనేమో బాగా ప్రాక్టీస్ ఉన్నవాడు, మార్తాండు బండ యుద్ధం వచ్చతనికి, దండుగా మీద పడిపోవటమే, ఈ సునిశ్చితమైన ఖడ్గ విద్య అతనికి రాదు. దొరికిపోయాడు. దొరికిపోతే ఇతను చెప్పాడు జయశీలుడు, నువ్వు ఒక రాజువి, కానీ మీ పూర్వకాలం అంతా కూడా మీ వాళ్ళు, మీ తాత ముత్తాత బందిపోట్లు, మీకు రాజ్యం దొరికింది కాబట్టి చేసుకున్నావు, చేసుకో, నీ చిన్న రాజ్యం, మా జోలికి రావద్దు, నువ్వు సుక్షత్రియుడు కాదు, నీ వరకు నువ్వేమైనా చేసుకో, మా జోలికి రాకుండా ఉంటానంటే వదిలిపెడతా, లేకపోతే వదిలేస్తే మా వాళ్ళు నిన్ను చంపేస్తారు, నువ్వు సాటి రాజువు కాబట్టి ఇప్పుడు యుద్ధానికి ఎంత ఖర్చు పెట్టావో అంత సొమ్ము అక్కడ పెట్టి వెళ్ళు. ప్రాణాలు దక్కించుకున్నాడు మార్తాండు, ఎక్కడెక్కడి నుంచో సంపాదించాడు, ఎన్ని చోట్ల కొల్లగొట్టారు, నిలువెత్తు ధనం పోసి యుద్ధానికైన ఖర్చు అంతా ఇచ్చి బతుకు జీవుడా అని వెనక్కి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఇతను వెనక్కి వెళ్ళిపోయాడో జయశీలుడు చెప్పాడు, మీకు నేను చేయటానికి వచ్చిన పని అయిపోయిందండి, మీకు ఇంకా భయం లేదు, నేను వెళ్ళొస్తానన్నాడు. అనేసరికల్లా ఈ అమ్మాయి ఏమో ఇతన్ని ప్రేమించాను. ఇప్పుడు అశ్వపాలకుడికి ఎట్లా ఇస్తారు కుమార్తెని అంటే ఇతను చెప్పాడు, నేను పక్కనున్న రాజ్యానికి రాజకుమారుణ్ణి, ఈ సమస్య వస్తుంది, ఇప్పుడు మీ మీదకి వచ్చిన వాడు రేపొద్దున విశాల మీదకి విరూపాక్ష మీదకి అన్నిటి మీదకి వస్తాడు, మీకు ఇబ్బంది వస్తే మాకు కూడా వస్తుందని మీ ఇబ్బంది తొలగించడం కోసం ఈ ప్రయత్నం చేశాను అనేసరికి రాజు ఎంతో సంతోషించాడు. నువ్వు ఒక రాజకుమారుడి అయ్యుండి యువరాజువి, రేపొద్దున రాజు కాబోతూ కూడా నువ్వు ఇంత సాహసం చేసావు, ఇంత సహాయం చేసావు, ఒక ఉద్యోగిగా ఉండి నువ్వే రాజుగా ఉంటే మా రాజ్యాన్ని ఎంత బాగా చూస్తావో, మా అమ్మాయిని స్వీకరించి రాజ్యాన్ని ఏలుకోమన్నాడు. తను ఒప్పుకోలే, మీ అమ్మాయిని స్వీకరిస్తా, రాజ్యం నాకు ఇప్పుడు వద్దు, మీద రాజ్యాన్ని మీరే ఉంచుకోండి, యశోవంతుడు అద్భుతమైన మంత్రి, ఆయన ఆ సలహాని పాటించండి, ఆయన మంత్రాంగంతో రాజ్యం చేసుకోండి అని చెప్పి స్వప్నమాధురిని వెంబడి పెట్టుకుని తీసుకుపోయాడు. స్వప్నమాధురి పక్కన ఇంకో చెలికత్తి ఉంది, ఆ చెలికత్తని చిత్రాంగుడికి ఇచ్చి వివాహం చేస్తామన్నారు. తీసుకుని వెళ్ళిపోయాక అక్కడ పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాక వీళ్ళందరూ వివాహానికి వచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, కలిసి హాయిగా ఉన్నారు. అయితే ఈ మార్తాండుని ఎప్పటికప్పుడు దారిలో పెట్టాలి, మనమే మార్తాండుని జయించి వాడి రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి అని ఆలోచిస్తూ సుఖంగా హాయిగా కాలక్షేపం చేశారు. పులి మీద పుట్ర సమాప్తం. బాగుంది. నమస్తే. నమస్తే.